ఓకే, పాఠం 1 అభ్యాసాలలో 1వ పాఠం తీసుకోండి. అందరూ బుక్లు ఇచ్చినాం కదా, ఓపెన్ చేయండి. అభ్యాసం 1 పాఠం 1 ఓపెన్ చేయండి. చూడండి, ఈ కాలంలో ఉన్న డబ్బాలకు దీంతో ఇక్కడ ఒక పదాన్ని రాయాలి. ఇక్కడ డా ఉంది, చా సున్నా దా అయితే ఏమైతుంది? చంద. ఈ నంబర్ 1 చంద. వా సున్నా దా వంద, ఈ రెండోది 100. మా సున్నా దా మంద, ఈ 3 చంద వంద మంద 3 రాస్తే 1 మార్కు. దీన్ని చూసి మనం రాసుకోవాలి. రోజు సాయంత్రం 7 గంటలకి మీ దగ్గరలో ఉన్న ఎవరైతే చదువు చెప్పేటోళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర మన వాలంటరీ చెప్పింది ఇది చదివి మీరందరూ ఎగ్జామ్ రాయడానికి సిద్ధం కావాలి. దీంట్లో పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్క పాఠము ఇంకా మనకి ఈ రోజు 5 తారీఖు, 5 నుంచి 20 తారీఖు అంటే ఇవొక 20 రోజులు, అదొక 20, అంటే ఇంకా 40 రోజుల టైం ఉంది. అంతలోపు ఈ బుక్ను కంప్లీట్ చేయాలి. ఎట్లా చదవాలని కూడా చెప్తాము, టెన్షన్ పడకండి. అన్ని మనకు అర్థమయ్యే భాషల్లో ఉన్నాయి. మనం బాగా దీర్ఘాలు తీసి లెక్కలు చేసేంత లేదు. వెరీ వెరీ సింపుల్గా ఉంది కాబట్టి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎవరెవరు అనేది మన వివోఎస్ ఉన్నారు, మహేష్, సృజన, 10 మంది సభ్యులకు మీ అందరికీ తెలుసు. అమ్మకు అక్షరమాల, అమ్మలం మనం అందరం. ఈ అక్షరమాల అనే కార్యక్రమంలో ప్రభుత్వము వయోజనులు ఎవరైతే ఉన్నారో, అంటే చిన్నవాళ్ళు కాదు ఇటు పెద్దవాళ్ళు కాకుండా మధ్య వయసు ఉండి చదువుకోలేక నిరక్షరాస్యులై ఉన్న వాళ్ళకి అక్షరాస్యులను చేసి ఎగ్జామ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఒక 76 మంది మన సొమ్మగూడెంలో చదువు రాని వాళ్ళంగా మనం గుర్తించడం జరిగింది. 76 బుక్కులు కూడా తీసుకొని రావడం జరిగింది. మీకు అందరికి కూడా అభ్యాసం 1 అక్షర మాల అనే ఒకటి అభ్యాసాలు, ఒకటి అక్షర వికాసం, ఈ 2 బుక్కులను కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఓచర్స్ కూడా ఉన్నాయి, ఏవి ఎట్లా చదవాలనేది ఉన్నది, అవి కూడా తీసుకొని వచ్చిస్తాము. రేపటి నుంచి సాయంత్రం 7 గంటలకు దగ్గరలో ఉన్న వాలంటీర్ సెంటర్లలో ఖచ్చితంగా కూర్చోవాలి. ఈ బుక్ మొత్తం 20 రోజులలో కంప్లీట్ చేయాలి. ఓకేనా? చదువుతా